ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? యాక్చువల్ ప్రధాన డిమాండ్ వచ్చేసి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, అలాగే గ్రూప్ 1 1:100 చేయాలని. కానీ ఇక్కడ జరుగుతున్న పెద్ద తప్పిదం ఏమిటంటే వీళ్ళు సోయి ఉండి చేశారో సోయి లేక చేశారో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా గ్రూప్ 1 క్వాలిఫై అయినా కూడా గ్రూప్ 2కి మధ్యలో గ్యాప్ లేదు. ఎందుకంటే డిస్క్రిప్టివ్ వేరు, ఎంసీక్యూ వేరు. వీళ్ళకి సోయి ఉండాలిగా. ఒకే పడవ పైన రెండు పడవల పైన ప్రయాణం నీటిలో మునగడం లాంటిదే. అంటే ఒక విద్యార్థి ఇప్పుడు గ్రూప్ 1 క్వాలిఫై అయినోడు గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవుతాడు? ఈ గ్యాప్లో డిస్క్రిప్టివ్ ఒకటి రాయడం ఒకటి, ఎంసీక్యూ ఒకటి. వీళ్ళు ఆలోచించాలి కదా. అంటే 2, 3 జరిగిన తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ జరిగి ఉంటే ఎక్కువ మందికి న్యాయం జరిగేది. అది కూడా ఆలోచించలేదు. పైగా పోను ఎవరో శంకుస్థాపన చేసిన దానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్వీట్లు పంచుతా ఉన్నారు. అది కాదు లెక్కలు. మాకేంటిదంటే బేషరత్తుగా ఇప్పుడు గవర్నమెంట్ మేము ఏరికోరి తెచ్చుకున్నాము, కానీ మాకు పెరగాలి కదా. పెంచి ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఉసిగొలిపి ఈ రోజు మాట తప్పి మీరు వెనకుండిపోవడం ఏంటిది? పెంచలేదు. అదే 783 పోస్టులకు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మేము స్టడీ హాల్లో కూర్చుంటే ఇదే రియాజ్ సారు, ఇదే బల్మూరి వెంకట్ 1కి 10 సార్లు చెప్పి మీరు రండి ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని చదవనీయకుండా చేసి ఆ రోజు మీరు హెరాస్ చేసి ఈ రోజు ఏమో రోడ్ల మీద మళ్ళీ వచ్చే పరిస్థితి వచ్చిందంటే మేమేమని అనుకోవాలి? అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ఎగ్జామ్ వద్దని చెప్పేసి పేపర్లు చింపి వచ్చేసి బతుకులు ఈరోజు రోడ్డు మీద అయ్యే విధంగా చేసుకున్నాం. ఏంటిది? భౌగోళికంగా మాకు తెలంగాణ వచ్చిందేమో కానీ ఉద్యోగ పరంగా మాకు తెలంగాణ రాలేదు. ఎందుకంటే ఆ రోజు అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాట ఉంది, ఈ రోజు తెలంగాణ కూడా వచ్చినాక కూడా ఇదే కొట్లాట ఉంది ఉద్యోగాల పర్వం గురించి. అంటే ఇప్పటికీ మేము ఎందుకు ప్రధానంగా పోటీ పడుతూ ఉన్నాం అంటే ఇది పెరగాలని. ఒక్కొక్కరికి ఇక్కడ 30 ఏజ్ వచ్చింది, ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు. మీకు ప్రధానంగా మీ గవర్నమెంట్ ఏర్పాటు అవ్వడంలో గ్రామీణ నేపథ్యంలో గెలిచిన ఎమ్మెల్యేలే ఉన్నారు కానీ సిటీలో కాదు. మీరు ఇక్కడ చూసి ఏదో డెవలప్ అయిందని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు ఇక్కడే. ప్రతి ఒక్కరి పేరెంట్స్ ఇక్కడ వ్యవసాయం చేస్తున్న వాళ్ళే. ఆ పేరెంట్స్కి మేము కన్విన్స్ చేసి ఈరోజు మీ తెలంగాణ గవర్నమెంట్ రావడంలో ప్రధాన పాత్రధారులం. ఆ రోజు మమ్మల్ని రోడ్డు మీద తిప్పుకొని ఇప్పటికీ మళ్ళీ రోడ్డు మీద తిప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే సీఎం ఆల్రెడీ మేము ఒక 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం అంటున్నారు. అంటే మేనిఫెస్టోలో ఇవ్వగానే మాకు వచ్చినట్ట? పోనీ మీకేమన్నా తెలుసా ఆధారాలు? అలా చెప్పండి మరి. అదే ఒకసారి అదే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నేనేమంటున్నా అంటే చెక్ చేసుకోమని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇచ్చి ఉంటే మేము ఎందుకు వస్తాం రోడ్ల పైన? మినిమం మానసిక అవగాహన ఉండాలిగా. మినిమం మీరు ఆలోచించండి ఒకసారి. మాకు ఇస్తే మేము ఎందుకు వస్తాం? అంటే మాకేమన్నా తిన్నది అరగక వచ్చామా మేము? అదే రోజు నేను ప్రధానంగా ఇంకో డిమాండ్ చేస్తుంది ఏంటంటే రియాజ్ సార్, బల్మూరి వెంకట్ ఇద్దరికి నైతికంగా లేదు. వాళ్ళకి నిరుద్యోగ పక్షాన ఉన్నామనే మాట మాత్రం మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఎందుకంటే ఒకవేళ ఉంటే ఇప్పుడు ఇక్కడికి ధర్నా దగ్గరికి రావాలి వాళ్ళు. ఏ మాత్రం వాళ్ళు, ఎందుకంటే మా పైన మీ నిరుద్యోగి అని పోస్టులు తీసుకున్నారు మీరు. మేము మీ గవర్నమెంట్ గురించి ఆపోజిట్ మాట్లాడమని చెప్పట్లే, ఎందుకంటే నిరుద్యోగ పక్షాన మాట్లాడమని చెప్తున్నాం. ఎందుకంటే మీ గవర్నమెంట్ ఏదో మీరు ఆడిపోసుకోమని చెప్పట్లే. ఎందుకంటే ఆ రోజు బస్సు యాత్రలో మీరు తీసుకెళ్లారు మమ్మల్ని. ఎందుకంటే ఇలా వస్తుంది అలా వస్తుంది అని చెప్పేసి మీరు మమ్మల్ని ప్రలోభ పెట్టారు. ఆ నైతిక బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ ఈ రోజు కనుక ఇక్కడ రాకపోతే అదే రియాజ్ సార్, బల్మూరి వెంకట్కి మేమేం చెప్తున్నాం అంటే ఇంకోసారి అశోక్ నగర్లో వచ్చి ఆ మాట మాట్లాడే అర్హత మీరు కోల్పోతారు. ఇది నేను ప్రధానంగా చేస్తున్న డిమాండ్. అదే నేనేమంటున్నా, నీట్ ఒక ప్రధాన సమస్య అయింది కదా, మరి నీట్ గురించి వెళ్ళారు, ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటున్నా నేను. ఈ రోజు కూడా అదే సమస్య కదా, ఒక నిరుద్యోగి సమస్య కదా. ఇక్కడ నీట్ సమస్య ఉన్నప్పుడు, ఇక్కడ ఒక నిరుద్యోగి సమస్య ఉన్నప్పుడు ఎందుకు రావట్లేదు బల్మూరి వెంకట్ అంటున్నా. మీరు చెప్పొచ్చు కదా, ఈ గందరగోళానికి గురయ్యి చదవకుండా ఉండి మీరు ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి కదా మాకు. ఏమని ఇంత కాదండి ఇంత పెరుగుద్ది, మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేయాలి కదా. అది మాట్లాడట్లేదు కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చాం. ప్రధాన డిమాండ్ ఏంటిదంటే గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు. ఆ రోజు మాకు గ్రూప్ 2 పోస్టులు పెరగలేదు, గ్రూప్ 1 కూడా పెరగలేదు. ఈ ప్రభుత్వం ఏమైతుందంటే ఏరికోరి మొగ్గుని తెచ్చుకుంటే ఎగిరెగిరి తని అన్నాడంట. వెనకటికి ఏరికోరి మొగ్గుని తెచ్చుకుంటే ఎగిరెగిరి తని అంట. అట్లా ఉంది ఈ పరిస్థితి. ఇప్పుడు తెచ్చుకున్న పరిస్థితి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పరిస్థితి గదే ఉంది. సో ఇది మాకు పోస్ట్పోన్ అనేది కాదు, ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు పోస్టులు పెంచాలి. మెయిన్ గా అది పోస్టులు పెంచితే గ్రూప్స్ పోస్టులు పెంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. లేకపోతే ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది.